సో అవన్నీ అందరు చెప్పుకుంటూ ఉంటారు కదా, వండర్ బాయ్ ఆయన. సో అలానే కదా రుక్మిణి అమ్మ అన్ని వింటూ ఉంటది, వాళ్ళు వీళ్ళు చెప్పిన అన్ని విని 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 ఆ, ప్రేమ పెంచుకుంటది కృష్ణుడి పైన. సో అలాగే ఈయన కూడా వింటాడు కదా, విని ఈయనకి ఈయనకి ఏమర్థమైంది, దొంగ, కృష్ణుడు ఒక దొంగ అని. ఉమ్, ఆ, ఇంకా అన్ని చిన్నప్పుడు అన్ని బయటికి అంటూ ఉంటాడు అనమాట. ఆ తిడుతూ ఉంటాడు, కానీ ఇవన్నీ ఏంటి తెలుసా, ఆయన తిడుతున్నట్టుగా అంటున్నాడు, కానీ అక్కడ అవి ప్రేయర్స్ యాక్చువల్గా, ఒక దిక్కు నుంచి ప్రేయర్స్ అంటూ ఉంటాడు అంటూ ఉంటాడు. ఉమ్, ఆ, ఇంకా ఆ, ఎవరైతే ఈయనను పూజించమని సలహా ఇచ్చాడో మాతాజీ ఆ, మాతాజీ కృష్ణుడు ఏమన్నాడు మాతాజీ, ఎందుకు తెలుసా మాతాజీ? ఎందుకంటే ఉమ్, శిశుపాలను 100 దెబ్బలు అయిపోయినాక చంపేస్తా అని చెప్పాడు కదా అదే అదే మాతాజీ. యాక్చువల్గా మన ప్రభుపాద అయితే 100 తప్పులు అని చెప్పరు, ఏమి అలా అలా బుక్ లో లేదు. కాకపోతే మిగతా వాటిలలో 100 తప్పులు అని అంటారు. కానీ కృష్ణుడు అవి ఇంకా కొన్ని కొన్ని సినిమాలు అయితే లెక్క పెడుతున్నట్టుగా చూపిస్తారు. కానీ యాక్చువల్గా లెక్క అనేది ఏం లేదు, ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటి కూడా మాట్లాడినప్పుడు వధిస్తాడనమాట. సో ఏది ఏమైనా కానీ కూడా ఆ, ఒక పరిధి దాటిపోయాడు శిశుపాలుడు. చాలా ఇదిగా తిడుతూ ఉంటాడు. భీష్ముడిని అయితే ముసలి మూర్ఖుడని, అట్లా బుద్ధి లేనోడని, అట్లా అందరిని దూషిస్తూ ఉంటాడు. ఇంకా కోపం పట్టలేకపోతాడు, సహించలేకపోతాడు అనమాట శిశుపాలుడు. సో అప్పుడు ఇంకా ఆ చక్రం తిప్పేస్తాడు. తిప్పగానే కథం, అది తీసేస్తుంది మెడ, వేరు చేసేస్తుంది హెడ్. సో బాడీని హెడ్ని వేరు చేసినప్పుడు అతని సోల్ ఇతని మాతాజీ ఇతని లైట్ లో కలిసిపోతుంది అనమాట. లైట్ లో కలిసిపోయింది అంటే ఏంటి, వైకుంఠానికి వెళ్ళినట్టు కదా. ఆ? ఉమ్, ఇక్కడ శిశుపాలుడు ఎప్పుడు కృష్ణుని ద్వేషించినప్పటికీ, ఇక్కడ క్షణ క్షణం, ప్రతి క్షణం కృష్ణుడి స్మరణలోనే ఉన్నాడు కదా. ఎప్పుడు కృష్ణున్నే స్మరిస్తున్నాడు. మనం ఇంతకుముందు ఒక క్లాస్లో చెప్పుకున్నాం మనం, ఏంటి, మనము ఇప్పుడు సపోజ్ ఒక ఎనిమి ఉన్నాడు అనుకో, ఆ ఎనిమిని తిడుతూ ఉన్నాం అనుకో ఊరికే, మన ఎనిమి సపోజ్ ఎవరో ఒకరు ఉన్నారు, వాళ్ళని తిడుతూ ఉన్నాం అనుకో, వాడు అట్లా చేశాడు, వాడు నన్ను మోసం చేశాడు, ఆ వాడు నా డబ్బులన్నీ తీసుకున్నాడు, ఏదో ఒకటి మనం అంటూ ఉన్నాం అనుకో, నెక్స్ట్ వాడి దగ్గర